తన పరిపాలన ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? బాగానే ఉందమ్మా. ఓకే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, అందరికి అందుతున్నాయి అంటారా? అది నాకు తెలియదు వాటి గురించి. నేను కొంటాను కదా, నాకు సిటీలో ఉంటే మాకు తెలియదు వాటి గురించి. ఉపయోగం ఉందంటారా అసలు సంక్షేమ పథకాల వల్ల? ఉచిత బస్సు అని ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉండే కదా, కొన్ని జరుగుతూ ఉండే. నాకే తెలియదు, జరుగుతూ ఉండే. నేను కొన్నిటికి నేను జరుగుతూనే ఉండే. అసలు ఉచిత బస్సు అనేది మహిళలకు ఉపయోగకరంగా ఉందంటారా? మహిళలకు ఉపయోగకరం అంటే ఎవరి ఇష్టం వాళ్ళకి, దానికి మనం చెప్పలేము. వాళ్ళకి ఇష్టం అది ఉచిత, అది మహిళలకి ఉచిత బస్సు ఇది ఇవ్వడం వాళ్ళ ఇష్టం. సో అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సమీక్ష అంటే మన బడ్జెట్ సమావేశాలు జరిగాయి కదా, దాంట్లో అసలు ఎంత వరకు కూడా వీళ్ళు బడ్జెట్ తేలేకపోయారు తెలంగాణకు. ఎందుకని? ఎందుకు తేలేకపోయారంటే గవర్నమెంట్ వాళ్ళది కాదు, సెంట్రల్ లో కష్టంగా ఉంటుంది రావడానికి. అదే గవర్నమెంట్ ఉంటే మిమ్మల్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు ఉంటారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పాలన ఉంది, మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ వాటికి ఫండ్స్ బాగా ఇస్తున్నారు. ఇక్కడ ఫండ్స్ తక్కువ ఇస్తున్నాడు, కానీ ఎంత కావాలి అంత ఇవ్వట్లా. అది సో ప్రజెంట్ ఇంకా చూసుకున్నట్టయితే యువతకు కూడా ఉద్యోగాలు తెస్తాను అంటున్నాడు కదా, తేగలుగుతాడా? ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అంటే మరి స్టేట్ గవర్నమెంట్ అయితే వస్తాడమ్మా. స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మొన్న ఆర్టీసీ వేసాడు, నోటిఫికేషన్ వేసాడు. అది అయితే అవుతాయి.